బిగ్గెస్ట్ రియాలిటీ. మీరు రియల్ గానే ఉన్నారు అక్కడ? నేను రియల్ గానే ఉన్నా. నేను అసలు నాకు తెలియక రియల్ గా ఉన్నా. నాకు ఆడడం తెలుసుంటే నేను కొంచెం నటించేవాడు. కాదు, మీరు తెలియక రియల్ గా ఉన్నాను అంటారు. మరి రియల్ గా ఉన్న దాంట్లో ఎప్పుడు శ్రీ సత్య హనుమాలే ఉండేవాళ్ళు. మళ్ళీ ఇక్కడేమో గేమ్స్ ఆడారు. శ్రీ సత్య అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండేవాళ్ళం. బేసిక్ గా నాకు ఆ ఉన్న గ్యాంగ్ లో నాకు తను బాగా తెలుసు ముందు నుంచి కూడా. తను గాని రేవంత్ గాని శ్రీహాను మేము నలుగురం కలిసి ఉండేటోళ్ళం. బట్ మా ఇద్దరిది ఎక్కువ ఫోకస్ అయ్యేది. ఎందుకలా? ఇవి చూడడానికి బాగుంటాం ఇంకేదో అలాగా. క్యూట్ బై క్యూట్ గర్ల్ అంటే. ఇప్పుడు నేను అమ్మాయి వసంతితో కూడా ఉండేవాడిని బానే. బట్ ఎందుకు మా అంత ఫోకస్ చేయలే. మా చివరిలో ఫోకస్ చేశారు కానీ మా మీద అంత ఫోకస్ ట్రాక్ సరిగా సెట్ కాలేదు. ఎందుకంటే నాకు సత్యం ముందు నుంచి తెలుసు కాబట్టి ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. కాకపోతే ఒక రీల్ ఇప్పటికే కూడా మేము స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ బాగా వైరల్ అవుతా వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 నుంచి తెలుసా? రీల్ తెలుసా తెలియదా మీకు? తెలీదు. ఏ రీల్? శ్రీహాను శ్రీ సత్య డాన్స్ చేస్తుంటే చాలా మంది చెప్పారులే అది. అది ఊరికే చూస్తున్నా. అది యాక్చువల్గా దాని వెనకాల చాలా బ్యాక్ స్టోరీ ఉంది. ఏంటది? మేము అంత ముందు వారం దాకా మాకు సరిగ్గా గేమ్స్ రాలా ఆడడానికి. ఆ వారం గేమ్స్ పెడతారని వెయిట్ చేస్తున్నాం. చూస్తే బిగ్ బాస్ వీక్ అనేదో పెట్టారు. ఆ రోజు బిగ్ బాస్ బర్త్డే అనేదో. ఈ వారం కూడా గేమ్స్ లేవు ఆడడానికి అని ఫీల్ అవుతున్నాం అనమాట. సో మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ అంటే బిగ్ బాస్ ఎంటర్టైన్ చేయని వచ్చింది. మేము అప్పటికి నేను సత్య అనుకున్నాం కలిసి ఆడొద్దు మనం, ఎందుకంటే ఎక్కువ ఫోకస్ అయిపోతున్నాం అని చెప్పి అనుకున్నాం. సో వాళ్ళిద్దరు డాన్స్ చేస్తున్నారు. అప్పుడు నా ఫీలింగ్ ఇది బాధ, ఇది లేకపోతే బ్యాగేజ్ లేకపోతే ఇద్దరం కలిసి చేసేవాళ్ళం కదా, క్యాప్టెన్సీ కంటెంటర్ అయ్యేవాళ్ళం కదా నా ఫీలింగ్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే నేను వసంతి డాన్స్ చేస్తాను బిగ్ బాస్ రిక్వెస్ట్ పెట్టుకున్నా, మాకు ఇంకా యాక్సెప్ట్ అవ్వాల. అవన్నీ మైండ్ లో రన్ అవుతున్నాయి. ఒకవేళ యాక్సెప్ట్ అయితే ఏ పాట వేయాలి ఏంది అని బలేస్తున్నారా. బట్ మా వాళ్ళు అందరూ బయట నా క్రియేటివిటీ నీ కూడా చేయింది ఇలాంటి ఎడిట్ వేసుకుని వేసారు. లేదు అదే కదా బిగ్ బాస్ మ్యాజిక్ అంటే. చాలా రీమిక్స్ వచ్చినాయి బయటకి. ఇట్స్ ఓకే. అంటే మీకు అంటే బేసిక్ గా బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళందరికీ రీచ్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది అనేది ఓకే. మీరు ఎన్ని వారాలు ఉన్నారు మొత్తం టోటల్? అప్పుడు అరౌండ్ 9 వీక్స్ ఉన్నా. మరి మీకు 9 వీక్స్ ట్రావెల్ అనేది బిగ్ బాస్ ట్రావెల్ అనేది మీకు ఏమైనా మీ లైఫ్ కానీ మీ కెరీర్ కానీ ఉపయోగపడిందా? ఏ రకంగా? ఖచ్చితంగా బిగ్ బాస్ అందరికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడని వాళ్ళు ఎవరు కానీ ఉపయోగించడం మనం తెలియదు. ఉపయోగించుకోవాలి, సరిగా ఉపయోగించుకోవాలి. అది కూడా మనం ఏదో బయటకు వచ్చి సోది చేయకుండా మంచిగా. ఇప్పుడు నువ్వు యాక్టర్గా అయితే యాక్టింగ్ టైంలో పర్సూ చేసుకుంటా ఆడిషన్స్ చేసుకుంటా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకనే కాదు, చాలా తర్వాత వచ్చిన సోహైల్కి కానీ సన్నీకి కానీ సిరికి కానీ వీళ్ళందరికీ బాగా ఉపయోగపడింది. వాళ్ళు ఓటీటీ సిరీస్లు చేశారు, మూవీస్ చేశారు. కాకపోతే ఆ పొటెన్షియల్ ఉండాలి వాళ్ళలో, ఆ స్కిల్ ఉండాలి, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, యాక్టింగ్ రాగలగాలి. నేను యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ కి అందరూ యాక్టర్స్ వెళ్ళరు, నాన్ యాక్టర్స్ కూడా వెళ్తారు. అవును, సింగర్స్ వెళ్తారు, డాన్సర్స్ వెళ్తారు, యూట్యూబర్స్, రివ్యూలు చెప్పేటోళ్ళు చాలా మంది వెళ్తారు. అవునవును.